ఐపీఎల్ ఎప్పుడు జరిగినా ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ రేసు రసవత్తరంగానే ఉంటుంది. స్వదేశీ విదేశీ క్రికెటర్లు అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల వేటలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ ఉంటారు. ఈసారి 18వ సీజన్లో అత్యధిక రన్స్ ఎవరు చేస్తారనే ప్రశ్నకు లీగ్ ప్రారంభానికి ముందు చాలా మంది విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి పేర్లు చెప్పారు. కానీ తీరా సీజన్ ప్రారంభమయ్యాక పరిస్థితి మారిపోయింది. ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్లో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ప్లేయర్లు కూడా దూసుకొస్తున్నారు. టాప్ 5లో టాప్ ప్లేస్లో సహా 3 స్థానాల్లో వారే చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ రేస్లో లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ ముందంజలో ఉన్నాడు. 5 మ్యాచ్లు ఆడిన పూరన్ 288 రన్స్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో పూరన్ విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టేస్తున్నాడు. అతని సగటు 70కి పైగా ఉంది. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ నిలిచాడు. అతను 5 మ్యాచ్ల్లో 273 రన్స్ స్కోర్ చేశాడు. పూరన్తో సమానంగా ప్రతి మ్యాచ్లోనూ సాయి సుదర్శన్ చెలరేగుతున్నాడు. 5 మ్యాచ్ల్లో అతను 4 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇదిలా ఉంటే 3వ స్థానంలోనూ లక్నో సూపర్ జైంట్స్ ప్లేయర్లే ఉన్నాడు. ఆ జట్టు ఓపెనర్ మిషెల్ మార్ష్ 5 మ్యాచ్ల్లో 265 రన్స్ చేశాడు. లక్నోకు అద్భుతమైన ఆరంభాలను ఇస్తూ ఇప్పటి వరకు 4 హాఫ్ సెంచరీలు చేశాడు. 4వ ప్లేస్ లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ జాస్ బట్లర్ ఉన్నాడు. 5 మ్యాచ్లలో 202 పరుగులు చేసిన బట్లర్ తన గత సీజన్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇక 5వ ప్లేస్ లో 199 రన్స్ తో సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. మరోవైపు ఈ సీజన్ లో పలువురు బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఆరంభంలో బ్యాటర్లు ఆధిపత్యం కనబరిచినా ఇప్పుడు బౌలర్లు కూడా రేసులోకి వచ్చారు. పర్పుల్ క్యాప్ రేస్ లో ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. చెన్నై వరుస ఓటములతో సతమతమవుతున్న నూర్ అహ్మద్ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. 5 మ్యాచ్లలో 11 వికెట్లు పడగొట్టాడు. 2వ స్థానంలో గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ సాయి కిషోర్ 10 వికెట్లతో ఉన్నాడు. గుజరాత్ టైటన్స్ కి ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ 10 వికెట్లతో 3వ ప్లేస్ లో కొనసాగుతుండగా ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యా 10 వికెట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.